Hi guys, welcome back to our channel DPI Hub with me. మన ఛానల్లో పైథాన్ కోర్సెస్ అండ్ హెచ్టిఎంఎల్ కోర్సెస్ స్టార్ట్ చేశాం అండ్ ఏ టూల్ని ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చామన్నమాట. చాట్ జీపీటీ గురించి, నోట్బుక్ ఎల్ఎం గురించి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మన ఛానల్లో వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చుద్ది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. రోజు మన టాపిక్ వచ్చేసి ఒక ఏఐ టూల్ ద్వారా వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ వెబ్సైట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక క్రోమ్ ప్రొఫైల్ అంటే మీ క్రోమ్లోకి వెళ్ళి సర్చ్ బార్లో మనం లవబుల్ ఏఐ అని చెప్పి సర్చ్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఫస్ట్ లింక్ డిస్ప్లే అవుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి వెయిట్ ఏ మినిట్, ఇట్స్ టేకింగ్ టైం. ఇప్పుడు మనం గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. అంటే మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కదా, మన ఈమెయిల్ ఐడి ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ గూగులే కాకుండా గిట్ హబ్ అవైలబుల్ ఉంది అండ్ యాపిల్ కూడా అవైలబుల్ ఉంది. నేను గూగుల్ యూజర్ని ఆర్ విండో యూజర్స్ అయితే గూగుల్ ద్వారా సైన్ అప్ అవ్వడం బెటర్, ఎందుకంటే మన లాగిన్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది అందులో. నేను గూగుల్ ద్వారా సైన్ అప్ ఆర్ లాగిన్ అవ్వచ్చు. నేను సైన్ అప్ చేస్తున్నాను నా గూగుల్ ఈమెయిల్ ద్వారా. ఓకే. ఇప్పుడు మన ఇంటర్ఫేస్ రెడీగా ఉంది. అంటే ఏంటంటే, మనకిక్కడ సెర్చ్ చేయడానికి కానీ, ప్రాంప్ట్ ఇవ్వడానికి అండ్ మనకి సెర్చ్ చేసుకోవడానికి రిసోర్సెస్ ఆర్ కనెక్టర్స్, ఆల్ ప్రాజెక్ట్స్ అంటే మనం ఏమేం ప్రాజెక్ట్స్ ప్రీవియస్‌గా చేసామో గూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి క్రెడిట్స్ ఇస్తారు ఇందులో. మనకి మినిమమ్ 5 క్రెడిట్స్ ఇస్తారు. అంటే ఒక వెబ్‌సైట్ మనం 1 డేలో ఒక వెబ్‌సైట్ చేసుకోవచ్చు. ప్రతి 24 అవర్స్‌కి మనకి రీసెట్ అవుద్దనమాట క్రెడిట్స్. ఫస్ట్ మనం ప్రాంప్ట్ కోసం చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ప్రాంప్ట్ అనేది కరెక్ట్‌గా ఇవ్వాలి కాబట్టి. అండ్ కొన్ని లాంగ్ ప్రాంప్ట్స్‌కి ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటది. సో, నేను చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నా. ఫస్ట్ న్యూ ఐడియాలో అంటే న్యూ చాట్‌లోకెళ్ళి మనం ఏ వెబ్‌సైట్ చేయాలనుకుంటున్నాం. లైక్ ఇప్పుడు హాట్‌స్టార్ లాగా చేద్దాం మనం. I want to make a website like Hotstar. Give me a prompt for lovable AI. ఇక్కడ ఏఐ టూల్ని మెన్షన్ చేయటం వల్ల ఆ ఏఐ టూల్కి తగ్గట్టు మనకి చాట్ జీపీటీ ప్రాంప్ట్ ఇస్తుంది. మనకి ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ అండ్ బ్రాండింగ్, కలర్ ప్యాలెట్స్, ఏమేం పేజెస్ చెయ్యాలి మొత్తం మనకి సింగిల్ ప్రాంప్ట్లో అది ఇస్తుంది అనమాట చాట్ జీపీటీ అనేది. ఈ ప్రాంప్ట్ రాయడానికి మనకి మినిమం ఒక 10-20 మినిట్స్ పడుతుంది. అదే మనం చాట్ జీపీటీకి ఇస్తే వితిన్ 2 మినిట్స్ కూడా తీసుకోవాలా. 1 మినిట్లోనే మనకి ప్రాంప్ట్ రెడీ చేసింది. దీన్ని మనం కాపీ చేసి మన వెబ్సైట్ అంటే మన లవబుల్ ఏఐలోకి వెళ్ళి పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి సెండ్ చేయగానే అది ప్రాసెస్ చేస్తుంది అనమాట. అంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్ అంతా అది ప్రాసెస్ చేసి ఏవన్నా ఆప్షన్స్, ఇప్పుడు పేమెంట్ ఆప్షన్స్‌కి యూనివర్సల్‌గా మనం రాజో పే వాడతాం. వాటికి కావాల్సిన ఏపీఐ కీస్ మన దగ్గర ఉన్నాయా లేదా? లేదా మీరు మీ సర్వర్ కనెక్ట్ చేసుకోవాలా? లవబుల్ సర్వర్ కనెక్ట్ చేయాలా అని కూడా అడుగుద్ది కొన్నిటికి. ఎందుకంటే లవబుల్‌కి ఓన్ సర్వర్ ఉంటది. క్లౌడ్స్ గానీ మొత్తం లవబుల్‌కి సెపరేట్‌గా ఉంటాయి. లేదు మనం బయట నుంచి కనెక్టర్స్ ఇస్తే అది బయట నుంచైనా కనెక్ట్ చేసుద్ది. వెబ్సైట్ ఎలా చేయాలి? బ్రాండింగ్, ఇమేజెస్ ప్రతీదీ అది డిస్కస్ అంటే ఇప్పుడు అది మొత్తం మనతో డిస్కస్ చేసుద్ది. ఆర్ మనం ఇంకేదైనా యాడ్ చేయాలనుకున్నాం. ఇక్కడ క్యూలో ఉంటాయన్నమాట. మనం ఫర్దర్‌గా ఇచ్చే ప్రాంప్ట్స్ అన్నీ. మనకి మినిమమ్ 5-10 మినిట్స్ మాక్సిమం పడతది ఒక వెబ్సైట్ చేయడానికి ఇందులో. మీరేదైనా రిఫరెన్సెస్ యాడ్ చేయాలనుకున్నా కింద యాడ్ సింబల్‌లోకెళ్ళి మన ఫైల్స్ గాని అండ్ ఈ ప్రాజెక్ట్‌ని మనం గిట్‌హబ్‌లో ఎలా పోస్ట్ చేయాలో గూడా మీకు చూపిస్తా ఈ వీడియోలో. ఓకే. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. అంటే మనం ఇచ్చిన
ప్రాజెక్ట్ లేదా వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌కి మనం ఏమేమి ఇచ్చాము, అదేమేం చేసిందో చూద్దాం. మనం ఇంకా మనకి ఈ ఏఐ అనేది చక్కగా సజెషన్స్ గూడా ఇస్తుంది. లైక్ యాడ్ సూపర్ బేస్ అథెంటికేషన్ లేదా కింద బిల్డ్ అడ్మైన్ డాష్‌బోర్డ్ అని మనం ఇవి యాడ్ జేసుకోవచ్చు. కానీ క్రెడిట్స్ అయిపోతే గనక మనకి మళ్ళా 24 అవర్స్ దాకా రీసెట్ అవ్వదు. సో, మనం ఈ వెర్షన్‌తోనే కంటిన్యూ అవుదాం. చూసారు గదా! వెబ్‌సైట్ ఎంత మంచిగా చేసిందో. అచ్చం మనకి హాట్‌స్టార్ ఎలా ఉందో, అలాగే స్ట్రీమ్‌వర్స్ అని చెప్పి క్రియేట్ చేసింది. సైన్ ఇన్ అని, అడ్మిన్ డాష్‌బోర్డ్స్ అని చూసారా? సైన్ ఇన్ పేజ్ ఒకటి చేసింది. సెర్చ్ బార్ ఇచ్చింది. ప్లాన్స్ ఇచ్చింది. విష్ లిస్ట్, స్పోర్ట్స్, టీవీ షోస్ ప్రతి ఆప్షన్ వర్క్ అవుతుంది. చూసారుగా ఎంత చేసిందో? మనకి ఈ కోడింగ్ మనకి ఈ వెబ్‌సైట్‌కి కోడ్ రాయాలంటే ఎంత టైం పడతది? మినిమమ్ మనకొక 1 వీక్ తీసుకుంటది. ప్రతి పేజ్ మనం యాడ్ చేసి, వాటికి స్టైలింగ్ ఇచ్చి, చూసారుగా ఎంత ఈజీగా చేసిందో? మూవీస్ గానీ, టీవీ షోస్, స్పోర్ట్స్ ఈ విధంగా జస్ట్ ఇప్పటిదాకా మనం 5 మినిట్స్‌లోనే ఒక వెబ్‌సైట్‌ని రెడీ చేసేసాం. దీన్ని మీ గిట్‌హబ్‌లో ఎలా పోస్ట్ చేసుకోవాలి? ఎలా డిప్లాయ్ చేసుకోవాలి? మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ పార్ట్ 1లో జస్ట్ 5 మినిట్స్‌లో మీరు వెబ్‌సైట్ చేయడం నేర్చుకున్నారు కాబట్టి, ఇక్కడ దాకా నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే, ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎవరైతే వెబ్‌సైట్స్ చేయాలనుకుంటున్నారో వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా సరే, వాళ్ళకి ఈ వెబ్‌సైట్‌ని మీరు షేర్ చేయొచ్చు. మన వీడియో ఎక్స్‌ప్లనేషన్ కూడా షేర్ చేయండి. అండ్ మెయిన్‌గా మన ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఎక్కడుంటాయి అవన్నీ చూద్దాం. ఫస్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ అంటే మనం మన ప్యానెల్ ఓపెన్ చేసుకొని అడ్మిన్ ప్యానెల్ ఆల్ ప్రాజెక్ట్స్‌లోకెళ్తే మనకి మన పాస్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. నేను స్పేర్ హబ్ అని లైక్ ఇప్పుడు స్పేర్ హబ్ అనేది దేనికి యూజ్ అవుద్దంటే ఇది ఎలాంటి వెబ్‌సైట్ అంటే మనకి బుక్ మై షో లాగా. ఎలా అయితే మనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి బుక్ మై షో వాడతామో, నేను స్పేర్ షో అని చెప్పి ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేశా. అండ్ క్విక్ బాస్కెట్ యూఐ డిజైన్. లైక్ బ్లింకిట్ లాగా నేను ఒక క్విక్ బాస్కెట్ అని మెయిన్ కోడ్ రాసా. చూసారు కదా! ఒక వెబ్‌సైట్ మనకి కరెక్ట్‌గా అంటే మనం ఆర్డర్ పెట్టుకోవడానికి ఇప్పుడు ఫ్రెష్ టమాటోస్ మీద యాడ్ అని క్లిక్ చేస్తే మన కార్ట్‌లో కూడా యాడ్ అయిపోయినాయి. లైక్ చూసారు కదా! మనకి పక్కన ఏమేం యాడ్ చేసాం. ఒక ఐటెమ్‌ని యాడ్ చేస్తే టోటల్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇంక్రిమెంట్ అవుతుంది. ఈ విధంగా మనం డౌన్‌లోడ్ యాప్ అని, షాప్ నౌ అని ఒక డిజైన్ అలాగా ఉండాలి. కోడ్ కూడా మనకి అవైలబుల్ ఉంటదనమాట. కాకపోతే ఈ కోడ్ మనం ఈచ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫుల్ ఫుల్‌గా మనకి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని గిట్‌లో పోస్ట్ చేసుకోవడానికి ఎలాగ అవన్నీ నేను పార్ట్ 2లో చెప్తా అన్నా గదా! ఇంకొకటి కూడా నేను మీకు చూపిస్తా. ఆల్ ప్రాజెక్ట్స్‌లోకెళ్ళి నేను స్విగ్గీ లాగా కూడా ఒక వెబ్‌సైట్ చేశా. మీరు కూడా ఒకసారి లవబుల్‌లో మీకు నచ్చిన వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా! స్విగ్గీ లాగా కూడా మనకొక వెబ్‌సైట్ రెడీ అయిపోయింది. అసలు వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ ఇంత మంచి వెబ్‌సైట్స్ చేయడానికి లవబుల్ అనేది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ వైబ్ కోడింగ్‌కి. కానీ ఈ లవబుల్‌లో డ్రాబ్యాక్ ఏంటంటే మీకు కోడ్ ఫైల్స్ జిప్ ఫైల్‌లో అవైలబుల్ ఉండవు. అంటే మీరు ప్రతి ఫోల్డర్ విడిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. కానీ పబ్లిష్ చేసుకునే ఆప్షన్ ఉంది మీకు. మీ డొమైన్ లేదా మీరు పబ్లిష్ చేసుకోవచ్చనమాట. ఒక యూఆర్ఎల్ క్రియేట్ చేసి. లైక్ ఇప్పుడు నేను పబ్లిష్ చేయడానికి పైన పబ్లిష్ అని నొక్కి ఎవరైనా విత్ యూఆర్ఎల్ యాక్సెస్ చేసుకునేలా పెట్టా. కంటిన్యూ అని క్లిక్ చేశా. నెక్స్ట్ మళ్ళా కంటిన్యూ అని క్లిక్ చేయగానే మనకొక యూఆర్ఎల్ జనరేట్ అయిపోయింది. మనం పబ్లిష్ చేసుకోవచ్చు. విజిబిలిటీ పబ్లిక్‌గా అన్నీ. సెక్యూరిటీ స్కాన్స్ గాని మొత్తం అది మనకి ప్రొవైడ్ చేస్తదనమాట. మనం 5 మినిట్స్‌లో వెబ్‌సైట్ రెడీ చేసుకోవచ్చు. అండ్ మనం పబ్లిష్ గూడా చేసుకోవచ్చు ఇక్కడి నుంచే. ఈ కోడ్‌ని మనం ఎలా డౌన్‌లోడ్ చేయాలి? గిట్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలి? అండ్ ఒకవేళ మీరు పబ్లిష్ చేయకుండా డిప్లాయ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారు కదా! మన వెబ్‌సైట్ పబ్లిష్ అయిపోయింది. లేదా యాప్. నేను ఈ యూఆర్ఎల్‌ని కాపీ చేసి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఆ యూఆర్ఎల్‌ని నేను కాపీ చేశా.
చూసారుగా మన వెబ్‌సైట్ అసలు లైవ్‌లో మన వెబ్‌సైట్ వర్క్ అవుతుంది. చూసారుగా? అండ్ మనం కోడ్ డౌన్‌లోడ్ చేసుకొని రియల్ వరల్డ్‌లో గూడా వాడుకోవచ్చు దీన్ని. రియల్ వరల్డ్ అప్లికేషన్స్‌లో. ఒక యూఆర్ఎల్ క్రియేట్ అయింది. మనకొక వెబ్‌సైట్ లాంచ్ అయింది. కానీ ఇక్కడ లవబుల్ అని చూపించడం వల్ల కొంతమందేంటంటే క్యాచ్ చేస్తారు. ఇది ఏఐ యూజ్ చేసి చేశారు లవబుల్ యూజ్ చేసి అని. కానీ ఒక వెబ్‌సైట్‌ని మనం ఇలా బిల్డ్ చేసి పబ్లిష్ చేసుకోవటం, దానికొక యూఆర్ఎల్ క్రియేట్ చేయటం, ఒక 10 మినిట్స్‌లో నేను ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ నెక్స్ట్ వీడియోలో మొత్తం గిట్‌హబ్‌లో ఎలా పోస్ట్ చేయాలి, అసలు గిట్‌హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒక వెబ్‌సైట్‌ని ఎలా డిప్లాయ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Like and subscribe to our channel. Don't forget to set the bell icon. Enjoying the video? Share it with your friends. Like, share and subscribe.